కానీ అద్దెలకు తీసుకున్నారు, వాళ్ళు ఎవడో అద్దెలు కడతా ఉంటాడు. అట్లాంటి డబ్బులు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేటటువంటి జనరేట్ చేసుకున్నారు. దాంతో పాటే వాళ్ళ నిబంధనల్లో ఒకటిగా 20% పూర్కి సస్టైనబుల్ చేయాలి. అందుకని కమ్యూనిటీ హాల్ కట్టారు. అప్పుడు అనేక బస్తీల్లో, పేదల బస్తీలో కమ్యూనిటీ హాల్ కట్టారు. ఎందుకు? ఓ పెళ్లి పేరెంటింగ్ చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోలేరు. బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కడ చేసుకోగలుగుతారు? ఈవెన్ ఓసీలైనా ఇంట్లో చేసుకోలేం కదా. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఏ కళ్యాణ మండపం అదో తీసుకుంటారు, కానీ వీళ్ళు అది చేసుకోలేరు, అంతంత డబ్బులు పెట్టలేరు. దాంతో ఏ రోడ్డు మీద పెట్టుకుందాం అంటేనేమో నానా ఇబ్బందులు ఉంటాయి. అందుకని కమ్యూనిటీ హాల్ కట్టారు. అప్పుడు ఈ కమ్యూనిటీ హాల్లో చాలా లిమిటెడ్గా అప్పట్లో 500 రూపాయలు అట్లా తీసుకుని పెళ్ళైనా చేసుకోవచ్చు, పేరెంట్ వైన్ చేసుకోవచ్చు, ఇట్లాంటిది నడిచినాయి. అది కమ్యూనిటీ హాల్ కాన్సెప్ట్. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాకి ప్రభుత్వాలే కమ్యూనిటీ హాల్ కట్టించడం ప్రారంభించారు. కాకపోతే వాళ్ళు కట్టించినంత ఎక్కువగా కట్టించాల. అయితే ఇప్పుడు తొలిసారి కుల కమ్యూనిటీ హాల్ కట్టబోతున్నారట. నిన్న చంద్రబాబు గారు రివ్యూలో 42 కాపు కమ్యూనిటీ హాల్ కట్టమని చెప్పారు. ఈయన కాపు కమ్యూనిటీ హాల్. కాపు కమ్యూనిటీ హాల్ అంటే కాపులే చూసుకోవాలి, కాపులే వాడుకోవాలి, వేరే కులం వాళ్ళకి ఎవరు కదా. అప్పుడు తొలిసారి ఈ సిస్టమ్ బిగిన్ చేశారు. అంటే కాపులకి ప్రాధాన్యం ఈయన ఇస్తున్నాడు. అక్కడ ఆయన ప్రత్యేకించి ఇస్తున్నాడు.